టీజీపీఎస్సీ వెబ్సైట్లో వన్ టైం రిజిస్ట్రేషన్ను కొత్తగా నమోదు చేసుకోవడానికి అప్డేట్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ను మరోసారి పొడిగించారు. ఇది మూడోసారి అనుకోవచ్చు. 10/4/2026 వరకు పొడిగించడం జరిగింది. ఏప్రిల్ 10వ తారీఖు వరకు లాస్ట్ డేటు. అయితే ఇక్కడ కొన్ని కండిషన్స్ పెట్టిండు. ఈ కండిషన్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ కండిషన్స్ అన్నీ కూడా మనకు వెబ్ నోట్ రూపకంగా ఇచ్చిండు. వన్ టైం రిజిస్ట్రేషన్ అడిషన్ కానీ, ఇక్కడ రెక్టిఫికేషన్స్ ఏమన్నా ఉన్నా కానీ, లేదంటే మాడిఫికేషన్స్ ఏమన్నా ఉన్నా కానీ ఎట్లా చేయాలని చెప్పేసి మనకు వెబ్ నోట్ అయితే ఇచ్చిండు. సో ఇవన్నీ కూడా వెబ్ నోట్లో ఏమి ఇచ్చిండు, ఏముందో అనేది క్లియర్గా చూద్దాం. నేను మీ కాపీలో నరేష్, మీరు చూస్తున్నారు ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ ఏమి ఉన్నా కూడా మీకు అందుతాయి. అండ్ మీ డౌట్స్ కూడా క్లారిఫికేషన్స్ ఇస్తూ నేను చాలా వీడియోస్ అయితే చేశాను, ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్, అవన్నీ చూడొచ్చు. ఇది వెబ్ నోట్ అండి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చినటువంటి వెబ్ నోటు. అయితే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిండు ఫైనల్ ఆపర్చునిటీ. ఇక మళ్ళీ పెంచే అటువంటి అవకాశం అయితే లేదు. ఇప్పటికే మూడోసారి ఇది, అంటే 2 సార్లు పెంచారు, మూడో అవకాశం అన్నట్టు. సో వన్ టైం రిజిస్ట్రేషన్కు మళ్ళీ అవకాశం లేదు. ఇంతకుముందు 25/3/2026 అంటే ఈ రోజు వరకు లాస్ట్ ఉండే. ఈ రోజు వచ్చినటువంటి అప్డేట్ వరకు మనకు 10/4/2026 ఫైనల్ డెడ్ లైన్, అంటే ఇక మళ్ళొక్కసారి ఉండదు అని చెప్పేసి ఇచ్చారు. మనకు దీనికి సంబంధించి చాలా డౌట్స్ ఉండేనండి. అంటే క్యాండిడేట్స్ ఎప్పుడైనా అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి కదా, మీన్స్ ఎప్పుడైనా ఓటీఆర్ చేసుకోవడానికి అవకాశం ఉండాలి కదా, ఏ క్వాలిఫికేషన్ ఎప్పుడొస్తుందో తెలియదు, ఏ సర్టిఫికేట్ ఎప్పుడొస్తుందో తెలియదు, రాగానే అప్డేట్ చేసుకుంటాడు కదా. ఈ డెడ్ లైన్ పెట్టుడేంది, డెడ్ లైన్ తర్వాత క్వాలిఫికేషన్ వస్తే, ఆ సర్టిఫికేట్లు వస్తే, ఆ తర్వాత ఎవరైనా పాస్ అయితే మరి అట్లాంటి వాళ్ళకి ఎట్లా. సో ఇవన్నీ రిప్రజెంట్ చేసినాం మేము. చాలా వరకు కొన్ని డౌట్స్ని మీ దగ్గరికి వెళ్ళి తీసుకొని నేను మెయిల్ పెట్టిన దాంట్లో కొన్ని అయితే రెక్టిఫై అయినాయి ఇక్కడ. సో నేనే కాదు, ఇంకా చాలామంది పెట్టి ఉంటారు. నేను చేస్తేనే అయ్యిందని మాత్రం నేను అనను, చాలామంది పెట్టి ఉంటారు. నేనైతే బాధ్యతగా ఇట్లుంటే బాగుంటుంది అని చెప్పేసి టీజీపీఎస్సీకి కొన్ని పంపించిన. సో అందులో వాళ్ళు యాక్సెప్ట్ చేసిరని నేను భావిస్తున్నా, ఎందుకంటే గొప్పలు చెప్పుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఇక్కడ మొదటి చూడండి, ఎవరైతే కొత్త క్యాండిడేట్లు ఉన్నారో, క్యాండిడేట్స్ రిజిస్టరింగ్ ఫర్ ద ఫస్ట్ టైం విల్ బి పర్మిటెడ్ టు కంప్లీట్ రిజిస్ట్రేషన్ ఈవెన్ ఆఫ్టర్ ద డెడ్ లైన్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి మనకు టీజీపీఎస్సీ ఒప్పుకుంది. అంటే కొత్తగా ఎవరైతే టీజీపీఎస్సీ ఓటీఆర్ చేసుకుంటారో వాళ్ళకు ఇది వర్తించదు. సో ఇక్కడ క్లారిటీ వచ్చింది కదా. ఇక్కడ వాళ్ళు సేఫ్, కానీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ acquired additional qualifications will be allowed to update relevant details subsequently in the editable tab. అంటే ఏదైతే మనకు ఎడిటేబుల్ ట్యాబ్ ఇచ్చిండో ఆ ఎడిటేబుల్ ట్యాబ్లో అడిషనల్గా వచ్చినటువంటి క్వాలిఫికేషన్ మనం యాడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చిండు. సో ఇది మనం ఇప్పుడు తప్పనిసరిగా చేసుకోవాలనేది మూడోది. హవెవర్ ఆల్ క్యాండిడేట్స్ హూ ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ మస్ట్ మ్యాండేటరీ, అంటే తప్పనిసరిగా మ్యాండేటరీలీ అప్డేట్ చేసుకోవాలి, దాన్ని ఎడిట్ చేసుకోవాలి. ఖచ్చితంగా వన్ టైం రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా విత్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ టైం లైన్లో మనం ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి. ఇప్పుడు మనకు పని ఎవరికి ఉన్నదంటే కొత్త వాళ్ళకు లేదు, ఆల్రెడీ ఇప్పటి వరకు జాబుల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే కొత్తగా పని పెట్టిండు. అంటే మనం వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నాం, మనం అందరం ఇప్పుడు ఖచ్చితంగా మన సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సిందే, ఇందులో నో డౌట్. ఎందుకొరకు అనంటే ఒకవేళ ఏం గత్తి ఊకుంటా అనంటే మన డీటెయిల్స్ అన్నీ అక్కడ ఉంటాయి. క్యాండిడేట్స్ హూ ఆర్ ఆల్రెడీ రిజిస్టర్డ్ విల్ నాట్ బి పర్మిటెడ్ టు రిజిస్టర్ అగైన్, మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం లేదు. ఎనీ అటెంప్ట్స్ టు ద క్రియేట్ డూప్లికేట్ అప్లికేషన్స్ విల్ బి ట్రీటెడ్ యాజ్ డాటా టెంపరింగ్ అండ్ విల్ బి ఇన్వైట్ అప్రోప్రియేట్ యాక్షన్ అంటూ ఇవ్వడం జరిగింది. అంటే మనము దాన్ని ఏదైనా మ్యానిపులేట్ చేస్తున్నట్టు, లేదంటే డూప్లికేట్గా చేస్తున్నట్టు, మనం ఏదో తప్పు చేస్తున్నట్టుగా భావిస్తారట వాళ్ళు. సో అట్లా మనం ఎందుకు, ఆల్రెడీ టీజీపీఎస్సీ ఉద్యోగాల కోసం అప్లికేషన్ చేసుకున్నటువంటి వాళ్ళుగా, ఆల్రెడీ టీజీపీఎస్సీ ఓటీఆర్ చేసుకున్నటువంటి వాళ్ళుగా మనం అప్డేట్ చేసుకుందాం. మనకు 10వ తారీఖు లాస్ట్ డేట్ ఇచ్చండి కాబట్టి 10వ తారీఖు వరకు మనం అప్డేట్ చేసుకుందాం, ఇబ్బంది ఏం లేదు. సో ఈ విషయాన్ని మీరు గమనిస్తారని కోరుకుంటున్నా. అయితే ఇక్కడ కొత్తగా అప్డేట్ చేసుకున్నటువంటి వాళ్ళకు కొద్దిగా ఎగ్జిమ్షన్ అనేది లభించింది, పాత వాళ్ళకు ఖచ్చితంగా బర్డెన్ అనే చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ ఖచ్చితంగా ఓటీఆర్ అప్డేట్ చేసుకోండి. ఇదంతా కూడా రాబోయేటువంటి నోటిఫికేషన్లకు మనకు యూజ్ అవుతుంది అని అంటూ మనకి ఇక్కడైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మళ్ళీ ఇంకోసారి అవకాశం అయితే ఇవ్వరట, ఇదే లాస్ట్ అవకాశం అట. ఈ అవకాశాన్ని అయితే సద్వినియోగం చేసుకోండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ నుండి కాల్ చేసి నాతో నేరుగా మాట్లాడవచ్చు, లేదంటే కామెంట్లో నేను తప్పకుండా రిప్లై ఇస్తా, కామెంట్లో మీ డౌట్ను అడగవచ్చు. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే అటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. సదా విద్యాసేవలో ఇగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.